హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా, మాకైతే ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్లో చాలా చాలా మంచి ఐటమ్స్ అయితే పెట్టాను. ఏంటో రేవంత్ కూడా తెలీదు. ఇందాక నుంచి అడుగుతున్నాను అది ఏంట్రా అని చెప్పట్లే. మీ అందరితో పాటు రేవంత్కి చూపిద్దామని దాచేసాను అనమాట. సో ఈ రోజు అయితే ఆ పార్సిల్ ఓపెన్ చేసి రేవంత్నే కాదు మిమ్మల్ని కూడా సర్ప్రైజ్ చేస్తాను. బాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. బేసిక్ గా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి అవసరమైన థింగ్స్. అబ్బాయిలకు కూడానా? అమ్మాయిలకి అన్నామంటే ఐ కెన్ గెస్ సంథింగ్, అబ్బాయిలు కూడా అన్నామంటే ఊరికే సోప్ వేసేది అంటున్నట్టుగా. సోప్ ఏం కాదు, ఇద్దరికి యూజ్ అయ్యే థింగ్సే. ఇంకా ఏం మాత్రం డిలే చేయకుండా ఓపెన్ చేసేద్దాం. ఓకే కానీ నాకు లైట్గా ఆకలేస్తుంది. బిన్నె ఓపెన్ చేసేసి బిన్నె ఎట్టావంటే బిన్నె తినేసి వర్క్ చేసుకుంటాం. టైం కూడా తక్కువగా ఉంది. అందులోనూ నీ ఫేవరెట్ డిష్ ఈజీగా ఎలా చేసేయాలని కూడా మనం వ్యూయర్స్ చూపిస్తాను. సో ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వెళ్ళిపోదామా? ఓకే. సో ఇదేనండి మన పార్సిల్. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ ప్రొడక్ట్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇప్పటి వరకు అసలు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక్కసారి కూడా షాప్ చేయలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం షాపింగ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అసలు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తూ అసలు ఎందుకు కొన్నాను, అసలు రీజన్ ఏంటి అనేది కూడా మాట్లాడేసుకుందాం. ఒకవేళ మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ నచ్చినాయి అనుకోండి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద నేను ట్యాగ్ చేస్తాను, మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అబ్బాబాబా, తెలుగు న్యూస్ పేపర్స్ చూసి ఎన్ని రోజులు అయిందండి. చదువుకోరా కూర్చొని? చదువుతా. అది ఎప్పుడో 2024 2025 అది ఎప్పుడో 2020 ఆ టైం అనుకుంటా న్యూస్ పేపర్. ప్యాకింగ్ అయితే చాలా బాగా ప్యాక్ చేశారండి. నేనైతే ఈ తెలుగు న్యూస్ పేపర్స్ చూసి ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది. ఇంకా ఈ ప్యాకింగ్ లోపలికి వచ్చేస్తే కాంబో. నేను ఇప్పుడు షాప్ చేసిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఒక ఆర్గానిక్ షాప్ నుంచి షాప్ చేసినాయే. సో రీసెంట్గా హెల్త్ మీద చాలా కాన్షియస్గా ఉంటున్నాం కాబట్టి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడదామని ఫిక్స్ అయ్యాము. ఈ ప్యాక్లో ఈ ఫస్ట్ది బ్యాంబూ తోటి చేసిన హెయిర్ బ్రష్ అండి. రీసెంట్గా రేవంత్కి నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలాంటి బ్యాంబూ బ్రష్ వాడడం వల్ల హెయిర్ కొంచెం స్మూత్గా అవుతుంది, స్కాల్ప్కి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పి ఒక బ్యాంబూ బ్రష్ అయితే ఆర్డర్ చేశాను. ఇదొకటే కాదు, ఇంకా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూపిస్తాను. హెయిర్ బ్రష్ అయితే వెంటనే వాడేయాలా? కనీసం వీడియో తీసేవరకు ఆగమండి. ఏదైనా కొత్తది కనబడిందంటే వెంటనే మనం ట్రై చేయాలనిపిస్తుంది. అది సైకాలజీ, మంచి సైకాలజీ. ఇప్పుడే వాడి చూసేసాను కదా, ఈ బ్రష్ అయితే చాలా బాగా అనిపించింది. బ్యాంబూ టూత్ బ్రష్. ఇక్కడే బ్రష్ ఎలా బ్రష్ చేసుకోవాలో అందులో బ్రష్ చేసి చూపించరా? ఇప్పుడే చేయనులే, ఇవి నువ్వు చేయాల్సింది. సో ఈ 2 బ్యాంబూ టూత్ బ్రష్లు అనమాట. ఈ బ్లాక్ కలర్లోదేమో రేవంత్కి, ఇదేమో నాకు. ఓకేనా? ఇది ఓకేనా మీకు? ఓకే. నాకు నచ్చింది ఏంటంటే మనం ఎవ్రీ 2-3 months ఒకసారి బ్రష్ ఫ్లిప్ చేస్తూ ఉంటాం కదా, చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ మొత్తం ఒక్కొక్కసారి పడేసేటప్పుడు ఇంత ప్లాస్టిక్ మనం కన్స్యూమ్ చేస్తాం ఫీల్ ఉండేది. ఈ ప్రోడక్ట్ వల్ల రేవంత్ కూడా నాతో అగ్రీ చేస్తున్నాడు అనమాట, అనవసరమైన కొనలేదు అని చెప్పి. ఓకే, ఎస్ అట్లీస్ట్ మన వల్ల అయినంత వరకు ఎన్విరాన్మెంట్ కి ఏదో కొంచెం మంచి చేసినట్టు, ఏదో 0.00001% అయినా ఈ మదర్ ఎర్త్ కి కొంచెం మంచి చేసినట్టు అవుతాం. కొత్త వస్తువు కింద పెట్టకరా, నాకు ఓసీ లీటర్ అయిపోతే కొత్త వస్తువు పెట్టకూడదు. ఒక 2-3 days తర్వాత పెట్టచ్చు, కానీ కొత్తగా ఉన్నప్పుడు పెట్టకూడదు. ఆ న్యూస్ పేపర్ ముందు పెట్టు, దాన్ని క్లీన్గా పరిచేసి దాని మీద వండాను. ఈ కొత్త వస్తువులు ఓపెన్ చేస్తున్నప్పుడు మంచి ఫీల్ ఉంటుందండి. అలా చంద్రబాబు బయటకు వస్తుందండి. అవన్నీ ఏం కాదు. ఇది కోల్డ్ ప్రెస్డ్ హెయిర్ ఆయిల్, కలోంజీతో చేసింది. ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, మాకైతే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ తగ్గడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. రివ్యూస్ చూసానండి, చాలా బాగున్నాయి. అందుకని ఒక కలోంజీ ఆయిల్ కూడా ఆర్డర్ చేశాను. అయినా ఇంతకీ కోల్డ్ ప్రెస్ అన్నావు కదా, కోల్డ్ ప్రెస్ అంటే ఏంటి? కొంచెం చల్లగా ఉంటుంది బాటిల్. కోల్డ్ ప్రెస్డ్ అంటే చల్లగా ఉండడం కాదు, మనం ఈ ఆయిల్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ చేసే ప్రాసెస్లో ఆయిల్ హీట్ అవ్వకుండా దానికి తగ్గట్టుగా, అంటే ఫాస్ట్గా గ్రైండ్ చేశారనుకోండి ఆయిల్ త్వరగా హీట్ అయిపోద్ది. అలా కాకుండా స్లో ప్రాసెస్లో స్లోగా ఆ గ్రైండింగ్ని ఈ కోల్డ్ ప్రెస్డ్ అంటారు. అలా అవుతున్నప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కదు. దానివల్ల దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ అలాంటివి ఏం పోవు. అది మనకి ఫుల్ మనకి వచ్చేస్తుంది అనమాట. అదొకటి. ఇంకా ఏంటది? కాఫీ కప్పా? ఓపెన్ చేస్తాను, ఆగండి. ఇంతవరకు చూసారా? ఆ 3 ఐటమ్స్ ఓపెన్ చేసింది. అందులో ఆ బ్రష్ కూడా ఏదో పోతే పోని ఆడికి కూడా ఏదో ఎడతాను నెట్టుంది.
ఎరా మొత్తం మొత్తం అన్ని లేడీస్ ఐటమ్గానే ఉంది కదరా. ఇప్పుడు ఇదిగో ఇది లేడీస్ ఐటమ్ అంటున్నావు కదా, ఇది లేడీస్ ఐటమ్ అయితే కాదు. నువ్వు ఈ మధ్య బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది కదా వర్క్లో చేసి చేసి చేసి, ఇది నువ్వు వర్క్ చేసుకునేటప్పుడు నీ డెస్క్ మీద ఉంచుకుంటావని చెప్పి తీసుకున్నాను. ఇదైతే మూడ్ ఎలివేట్ చేస్తుంది, ఇంకా స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. ఇది ఒక క్యాండిల్ అనమాట, సెంటెడ్ క్యాండిల్. ఈ మధ్య సెంటెడ్ క్యాండిల్స్లో కూడా మనకి చాలా అన్వాంటెడ్గా కెమికల్స్ అవి యూస్ చేస్తున్నారు, కానీ ఇక్కడ కెమికల్స్ అవి ఏం లేదు, ఫుల్లీ ఆర్గానిక్. మంచి స్మెల్ వస్తుంది, వెలిగించుకునే వచ్చేస్తుందిరా నాకు స్మెల్. అందుకే నీకోసమే స్పెషల్గా ఆర్డర్ చేసాం. నాట్ బ్యాడ్. ఆయిల్ యూనిసెక్సా, అబ్బాయిలు కూడా వాడచ్చా? అబ్బాయిలు కూడా వాడచ్చు. ఆ కోంబు అబ్బాయిలు కూడా వాడచ్చు. అయితే మొత్తం నాకే వరకుండా నీకే అన్నీ కూడా. నాకు బాగా నచ్చింది ఇది, ఎందుకంటే మనం కోకోనట్ షెల్స్ వేస్ట్గా పడేస్తాం కదా, దాన్ని కూడా రీసైకిల్ చేసి దాంతో ఒక ప్రోడక్ట్ చేశారు. అసలు చాలా బాగా అనిపించింది. అదేంటది దాని స్మెల్ ఇంకా బాగుంది. ఇదేంటి? ఇది కూడా కోకోనట్తో చేసిన క్యాండిల్. సూపర్ స్మెల్ అయితే కోకోనట్ స్మెల్ అండి, బర్ఫీ స్మెల్ ఉంటుంది కదా అలా వస్తుంది. ఇంకా ఇది వెలిగించానంటే రోజు బర్ఫీ కావాలంటావేమో నువ్వు. కొంచెం కూరల్లో వాడుకోవచ్చా? కూరల్లో వాడుకోవచ్చు, చేసి పెడతాను. చూసారా ఎంత క్యూట్ గా ఉందో, అసలు చాలా బాగుంది కదా. ఈ షెల్ అని ఇలా రీయూజ్ చేయడం అయితే నాకు బాగా నచ్చిందండి. ఇదేమో రేవంత్ డెస్క్ మీదకి, ఇదేమో నాకు కూరల్లోకి కాదు. నేను గెస్ చేయను ఏంటో, ఏదో చెక్కతో చేసిన బ్యాంగిల్, లేకపోతే ఇది షీకా కాదు, ఇది అలోవెరా జెల్. మనకి మోస్ట్లీ అలోవెరా జెల్ బయట మార్కెట్లో కొంటే ప్లాస్టిక్ డబ్బాల్లో వస్తాయి, కానీ వీళ్ళు ఇది కూడా గ్లాస్ జార్లోనే ప్యాక్ చేశారు. అసలు చాలా బాగుందండి. ఇన్ని ఐటమ్స్ చెప్తున్నాను కదా, అసలు నేను నార్మల్గా అయితే ఒకళ్ళ దగ్గర ఇన్ని ఐటమ్స్ పర్చేస్ చేయడం ఫస్ట్ టైము. అసలు నాకు వీళ్ళ ప్యాకేజ్ చూసి ఇది చూసి చాలా బాగా అనిపించింది. ఈ ప్యాకేజ్లో లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి. రీసెంట్గా అయితే ఫేస్ చాలా డల్గా అయిపోతుంది, సో దాని గురించి ఒక ఫేస్ ప్యాక్, ఒక హెయిర్ మాస్క్ అయితే ఆర్డర్ చేశాను. వీటి రివ్యూస్ కూడా చాలా 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 బాగున్నాయి. అది కన్ఫర్మ్గా యూనిసెక్సేనా? ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్లో టర్మరిక్ ఉంటే మగపిల్లలకి హెయిర్ మొత్తం రాలిపోతాయి. టర్మరిక్ ఉంటే అబ్బాయిలు రాసుకోకూడదు, టర్మరిక్ ఉంటే అబ్బాయిలు తినకూడదు, అది ఏం లేదు, ఇద్దరు వాడుకోవచ్చు. నేనైతే ఇవన్నీ చూసి 4 సార్లు రివ్యూ చూసి తీసుకున్నాను కాబట్టి ఇద్దరికి కలిపే తీసుకున్నాను. సో నో నీడ్ టు వర్రీ అట్ ఆల్. సో చూసారు కదా, నేను తీసుకున్న ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ శుద్ధి న్యాచురల్స్ అనమాట. ఇది విజయవాడ వాళ్ళది. మన విజయవాడలో ఇంత మంచిగా ఆర్గానిక్ స్టోర్ ఉందని అయితే నేను రీసెంట్ గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకు తెలిసింది. అసలు వీళ్ళ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. ప్రొడక్ట్స్ కూడా చూసారు కదా ఎంత యూనిక్ గా ఎంత బాగున్నాయో. వీళ్ళైతే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారంట. ప్రైజెస్ కూడా కంపేర్ టు అదర్ బ్రాండ్స్ తో చూసుకుంటే చాలా అఫోర్డబుల్. అన్ని కూడా మీరు చక్కగా తీసుకోండి. నేను తీసుకునే అయితే చాలా తక్కువ ప్రొడక్ట్స్ అండి. వాళ్ళ దగ్గర ఇంకా చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి హెయిర్ కి, ఫేస్ కి, ఆర్గానిక్ రేంజ్ లో. మీరు కనుక తీసుకోవాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, వాళ్ళ పేజ్కి వెళ్ళి మీకు ఏమేమి కావాలో చూసుకుని ఆర్డర్ చేయండి. అయిపోయిందా నీ అన్బాక్సింగ్? ఇప్పుడు నాకు ఏదైనా ఫుడ్ అన్బాక్సింగ్ ఏదైనా ఉంటుందా? ఓ ఉంటుంది కదా. చెయ్యాలా? చేస్తావా? చేయాలి. ఓకే. చికెన్ పులావ్ ఉంది, మనకి కావాల్సిన చికెన్ మ్యారినేట్ చేస్తాను. ఇవన్నీ బిర్యానీ సరుకులు, ఇంకా దీంట్లోకి కోకోనట్ వేసి ఇది కూడా కట్ చేసుకున్నాం, ఆనియన్స్. అన్బాక్సింగ్ చేసేసాం కదా, ఇప్పుడైతే నేను వంట చేయబోతున్నాను అనుకున్నాను, అది కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని చాలా ఇంపార్టెంట్ వర్క్స్ వచ్చినాయి. సో దానికి అలా కాల్ మాట్లాడుతూ చేసేసరికి వీడియో షూట్ చేయలేకపోయాం. సో ఇప్పుడైతే కుకింగ్ అయితే మధ్యలో ఉంది. ఈయనేమో కాఫీ తాగుతున్నారు ఇక్కడ. సో ఈరోజు స్పెషల్స్ ఏంటో చూద్దామా. ఈరోజు అయితే చికెన్తో పులావ్ చేద్దాం అనుకుంటున్నాం. సో చికెన్తో పులావ్ నార్మల్గా ఎందుకు చేయడం, దీంట్లో కొంచెం కొబ్బరి వేసి చేద్దామని చెప్పి పులావ్ స్టైల్లో ఫస్ట్ అయితే చికెన్ని అన్ని బిర్యానీ సరుకులతోటి కుక్ చేసేస్తున్నాం. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేయాలి. వాటర్కి బదులుగా ఒక ఫుల్ కోకోనట్ నుంచి వచ్చిన కోకోనట్ మిల్క్ వేసుకుని దీంట్లో రైస్ ఉడకబెట్టుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. సో ఈ ఫుల్ రెసిపీ అయితే ఈరోజు షూట్ చేయలేకపోయాను. సో ఈ రెసిపీ అయితే ఫుల్గా చేసేసిన తర్వాత అసలు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాం మీకు. సో అది కనుక బాగుంటే సో దట్ దీని గురించి డెడికేటెడ్గా ఒక ఫుల్ వీడియో చేద్దాం. ఇప్పుడైతే కుకింగ్ మధ్యలో ఉంది కాబట్టి ఫుల్గా చేయడం కావదు, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయిందండి.
సారీ, అసలు యాక్చువల్గా అయితే ఇదంతా మీకు షూట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. సో అలా అయిపోయింది అనమాట. ఇందాక చెప్పాను కదా, ఫుల్ వర్క్లో ఇదైపోయి వర్క్ కాల్స్ అవన్నీ వచ్చేసరికి షూట్ చేయడానికి అవ్వలేదు. సో ఎనీవే, ఈ రోజు నేను చేసిన ఈ చికెన్ పులావ్ అయితే రేవంత్ టేస్ట్ చేసి చెప్తాడు. రేవంత్కి కనుక నచ్చింది అనుకోండి, మీ అందరికి కూడా ఈ రెసిపీ సీక్రెట్ మొత్తం చెప్పేస్తా. ఆల్రెడీ ఫుల్ ఆకలి మీద ఉన్నా, ఇప్పుడు ఆ ఓపెన్ చేసావు కదా, ఫుల్ స్మెల్ వస్తుంది, ఆకలి ఇంకా పెరిగిపోతుంది. పెట్టిచ్చేస్తే తినేస్తా. ఓకే, మాత్రం డిలే చేయక్కర్లేదు. ఈ పులావ్ చేస్తున్నప్పుడే కొన్ని చికెన్ ముక్కలు అయితే తీసి ఇలా ఫ్రై చేశాను. చాలా తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేశాను. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందాక ఫ్రై చేసేటప్పుడే నేను ఒక 2 పీసులు తినేసాను అనమాట. తినేసావైతే? సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే, ఇప్పుడు నాకు ఉండే ఆకలికి ఇది సరిపోదు, అది కూడా కావాలి. సో అంతకుముందు మీకు అర్జెంట్గా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. కోకోనట్ టేస్ట్ చేసావు ఇది పులావ్, బాగుంది. ఆ ఫ్లేవర్ రిచ్గా వేరే లెవెల్లో ఉంది. తినేద్దాం ఇంకా. బాబా, పులావ్ ఏంటో ఎంత బాగుంది. అసలు దేంతో కంపేర్ చేయలేం. హైదరాబాద్ బిర్యానీ, ఇంకా తలపక్కటి బిర్యానీ, అలా దేంతో కంపేర్ చేయలేము. అథెంటిక్ హోమ్ మేడ్ జేస్ కిచెన్ స్పెషల్ చికెన్ కోకోనట్ పులావ్. అది రెసిపీ అయితే డెఫినెట్లీ వాళ్ళతో షేర్ చేయి, వాళ్ళకి కూడా డెఫినెట్లీ యూస్ అవుతుంది. మీరు కనుక ఇది చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎరా నీ బ్రేస్లెట్ చూపి ఇలాంటి బ్రేస్లెట్స్ చేస్తారండి, డెఫినెట్లీ చేస్తారు. సో వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో దిస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ యువర్ రేవంత్ అండ్ Ciao. బాయ్. Bye.